ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారి యొక్క జీవితం తీసుకుంటే త్యాగానికి, సహనానికి, దూరదృష్టికి, క్రమశిక్షణకు, నిబద్ధతకు ఆదర్శం. వారు ప్రతి స్టేజ్ లో కూడా ఎంతో బాధ్యతాయుతంగా ఉండి ఈ దేశ సమగ్రత కోసం, ఐక్యత కోసం, పటిష్టత కోసం, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల ఒక ఎదుగుదల నిమిత్తమై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ దేశ భద్రత నిమిత్తమై నాటి సందర్భంలో 2009 to 2014 ఎప్పుడైతే ఉండేనో అప్పుడే ఆధార్ అనేటువంటి స్కీమ్ ను తీసుకొచ్చి యావత్ దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సందర్భంలో నాటి సందర్భంలో అనేక విమర్శలు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇది ఆస్కారం కాదు, వద్దు అని చెప్పినప్పటికీ వారు ప్రవేశపెట్టినటువంటి ఆధార్ నాటి నుంచి నేటి వరకు ప్రపంచంలోనే మన ఐడెంటిటీ ఎక్కడన్నా ఏదైనా ఉందంటే ఆధార్ వల్ల ఉంది. ఆ విధంగా వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక దూరదృష్టితోటి భవిష్యత్ తరాలకు, వారి యొక్క తరమే కాకుండా భవిష్యత్ తరాలకు పనికొచ్చే విధంగా నాణ్యమైనటువంటి నిర్ణయాల ద్వారా మెరుగైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి మెరుగైనటువంటి భవిష్యత్ కోసం ఆహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు.